రేపటి నుంచి ప్రారంభంగానున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో శాసనసభ సమావేశం ఇప్పుడైతే కొనసాగుతోంది. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ దగ్గరలో ఉన్నాం. ఈ యొక్క శాసనసభ పక్ష సమావేశానికి సంబంధించి కూడా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇక్కడ మనకు తెలుస్తోంది. దీంతో పాటు రేపటి నుంచి ఏదైతే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అనుసరించాలన్న వ్యూహం, తర్వాత ఏదైతే బడ్జెట్ నేపథ్యంలో కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మధ్యకాలంలో చేసినటువంటి రాష్ట్రీయాలు ఏదైతే ఉన్నాయో రైతుల పట్ల, అలాగే ఇచ్చిన గ్యారంటీల పట్ల కూడా ఏదైతే ఏ విధంగా ముందుకు సాగాలి, లేకపోతే శాసనసభ పక్ష నేతలు కూడా ఏ విధంగా మాట్లాడాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు కేసీఆర్ వాళ్లకు నిర్దేశం చేయబోతున్నారు. మొత్తానికైతే ఈ యొక్క సమావేశానికి దాదాపుగా అందరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసారు. దాంతోపాటు శాసనసభ పక్ష సమావేశానికి సంబంధించినట్టు ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరయ్యారు. ఇప్పటికీ అయితే అసెంబ్లీ కౌన్సిల్కి సంబంధించిన అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కూడా కేసీఆర్ నిర్దేశం చేస్తారు. ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలు అయితేనేది, లేకపోతే ప్రభుత్వాన్ని ఇరుగున పెట్టే కార్యాచరణ ఏదైతే ఉందో అవన్నీ కూడా చూసుకొని కూడా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఈరోజు ఆయన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఆయన నిర్దేశం చేశారు. దాంతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున చర్చల సందర్భంగా ప్రస్తావించిన అంశాలు, కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టే అంశంపై కూడా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఆయన కొద్ది రోజులుగా వినిపిస్తూ ఉన్నారు, అసెంబ్లీకి రావట్లేదు కేసీఆర్ అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఒక కార్యాచరణ సమావేశం తర్వాత కూడా మనకు ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా ఆయన బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ అటెండ్ అవుతారని చెప్పేసి కూడా మనకు లోపల నుంచి కూడా స్పష్టమైన సమాచారం అయితే అంతా ఉంది. ఏది ఏమైనా కూడా ఇక ప్రభుత్వానికి ఆయన ఇచ్చాల్సిన గడువు ఇచ్చేసి దాదాపుగా సంవత్సరాల అయినా కూడా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సబ్బండ వర్గాలపై జరుగుతున్నటువంటి దాడులు అయితేనేది, లేకపోతే సబ్బండ వర్గాలకు సంబంధించి ఈరోజు ఒక విధంగా రైతులు నష్టపోతూ ఉన్నారు. మరోవైపు మహిళలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో అయితేనేది, లేకపోతే 6 గ్యారెంటీల అంశాలు అయితేనేది, ఈ అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిన నేపథ్యంలో కూడా ఇకపై నేరుగా ప్రత్యక్షంగా యుద్ధ రంగంలోకి దిగాలి, ప్రత్యక్షంగా కూడా ఈరోజు రాజకీయ రంగంలో దిగాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఈ సమావేశంలో నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు అటు కౌన్సిల్కి సంబంధించి బడ్జెట్లో ఏదైతే గత కొద్ది రోజులుగా రైతులకు పెద్దపీట వేయకుండా ఇప్పటికే సాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఎండగడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కొన్ని కాలువల రిపేర్లకు అయితేనేది, లేకపోతే నీటి విడుదలకు సంబంధించిన జాప్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా పంటలు ఎండిపోతున్న సందర్భాన్ని చూస్తున్న నేపథ్యంలో రైతుల పట్ల చూపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ పక్షపాత వైఖరిని తీవ్ర స్థాయిలో అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టాలని చెప్పేసి అది నేరుగా తనే రంగంలో దిగుతున్నట్టుగా కూడా ప్రస్తుతం లోపల సమావేశం నుంచి కూడా మనకు ఇంటర్నల్గా సమాచారం అంతా ఉంది. మొత్తానికి అయితే గతంలో ఏదైతే నిన్న చిట్ చాట్లో కేటీఆర్ గారు మాట్లాడుతూ, అంటే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలా వద్దా అనే ఒక ప్రశ్నకు సంబంధించి కూడా ఆయన ఒక కొడుకుగా, లేకపోతే ఒక బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేగా అయితే నేను అయితే రావద్దని కోరుకుంటాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుతం ఈ యొక్క వ్యవస్థ సరిగా లేదు, అక్కడ సభా మర్యాదలు పాటించే వ్యక్తులు కూడా లేకపోయిన నేపథ్యంలో సభకు రాకపోతేనే మంచిదని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం. అయితే ఏదేమైనా కూడా ఇప్పటివరకు ఇచ్చిన, అంటే బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా సంబంధించిన ఎలాంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఇలా సోషల్ మీడియా వేదికగాను, పార్టీ వేదికగాను, ప్రెస్ మీట్లో చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నా కానీ ఇప్పటికి కూడా కొంతమంది కాంగ్రెస్ లీడర్లు అయితేనేది, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, మాకు సలహాలు సూచనలు ఇవ్వాలన్న నేపథ్యం కూడా మనం చూసినాం. ఈ నేపథ్యంలోనే ఆయన ఖచ్చితంగా రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారు. గత సంవత్సరం మల్లు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సమావేశంలో మొదటి రోజు మాత్రం ఆయన రావడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా బయటకు వచ్చి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అక్కడి నుంచి అసెంబ్లీలో ఆయన ఇంతవరకు ఒక ప్రసంగం ఇవ్వడం మాత్రం లేదు. అయితే ఈ నేపథ్యం జరిగే అసెంబ్లీలో మాత్రం ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు, ప్రభుత్వ తీరుని ఎండగడతారు. ఇన్ని రోజులు ఆయన అంటే ఈ ప్రభుత్వం ఒక ప్రజల అవకాశం ఇచ్చిన ప్రభుత్వం కాబట్టి ఏం జరిగినా కూడా చూద్దాం, ఏం చేస్తుందో ప్రజలకు ఏం చేస్తుందో చూద్దామని చెప్పేసి కూడా ఆయన ఉన్నటువంటి మాట. అయితే రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇదే ఈ సంవత్సరం 6 నెలల పాటు వాళ్ళు ఏం చేయని నేపథ్యంలో చూస్తూ ఉన్నాం. రైతులు రాజుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉన్నాం. వైపు రైతు రుణమాఫీకి సంబంధించిన అయితేనేది, లేకపోతే వైపు రైతు బంధు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్పిన రైతు భరోసా విషయంలో చేస్తున్న మోసం అయితేనేది, ఇవన్నిటికి సంబంధించిన దాంట్లో కూడా ఈరోజు కీలకంగా చర్చ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు కౌన్సిల్లో సంబంధించిన దాంట్లో కూడా ఏదైతే సత్యవతి రాథోడ్ నేపథ్యంలో ఉన్న నేతృత్వంలో జరగాల్సినటువంటి చర్చలకు సంబంధించి, లేకపోతే కౌన్సిల్లో మాట్లాడాల్సిన అంశాలకు సంబంధించి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎవరెవరు హాజరు కావాలని కూడా లోపల చర్చ జరుగుతూ ఉంది. దాంతోపాటు మొత్తానికైతే సంవత్సరంన్నరగా జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలకైతేనేది, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పాలనకు సంబంధించిన దాని మీద కూడా రేపు కానీ ఎల్లుండి కానీ కేసీఆర్ అసెంబ్లీలో కూడా గర్జించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో శాసనసభ సమావేశంలోనే ఏదైతే వరంగల్లో జరిగే మీటింగ్ సంబంధించిన దాని మీద ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికే స్థల సేకరణకు సంబంధించి కూడా నాయకులకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ప్రజల సేకరణకు సంబంధించి కార్యకర్తలు వాళ్ళందరికీ వచ్చే వాళ్ళకి ఎంతమంది వస్తారో ఒక అంచనాకు సంబంధించిన
దాంట్లో కూడా లోపల చర్చ నడుతుంది. అయితే మొత్తానికైతే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కూడా రేపటి నుంచి ప్రారంభం కానున్నటువంటి ఈ యొక్క సమావేశంలో కేసీఆర్ హాజరవుతారు అని చెప్పేసి మనకు లోపల నుంచి లీకులు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అలజడి అయితే మొదలైనట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఒకవేళ ఆయన వస్తే ఆయన అడిగే ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్పాలి, లేకపోతే గతం ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడితే ఏ విధంగా దాన్ని తిప్పికొట్టాలనే అంశానికి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ లోపల చర్చ విషయానికి సంబంధించి, లేకపోతే లోపల నుంచి లీక్ల విషయానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పక్షానికి సంబంధించిన కూడా నేతలు కూడా కొంచెం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియా కూడా చూస్తూ ఉన్నారు. అక్కడ మెయిన్ స్ట్రీమ్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఏదేమైనా కూడా అసెంబ్లీకి కనుక ఖచ్చితంగా కేసీఆర్ వస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గ్యారంటీ ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం అనే అంశానికి సంబంధించిన దాంట్లో కూడా కొంచెం లోపల అక్కడ కాంగ్రెస్ పార్టీలో అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక తర్జన భర్జన మొదలైనదిగా తెలుస్తోంది. దీంతో పాటు మరో కీలకమైన అంశానికి సంబంధించిన దాంట్లో కూడా చర్చలు నడుస్తూ ఉన్నాయి. అంటే మొత్తానికి అసెంబ్లీకి సంబంధించి అది ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఎన్ని రోజులు ఉంటుంది అనే అంశాల నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే సమర్థవంతమైన పరిపాలన చేయలేకపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎండగట్టే అంశానికి సంబంధించి ఈరోజు ఈ కీలకమైన చర్చ జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఆయన కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో అంటే దాదాపుగా ఒక 3 నుంచి 4 గంటల పాటు ఈ సమావేశం అయితే కొనసాగే అవకాశం ఉంది. సో ఈ సమావేశం అనంతరం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించే అవసరం ఉంది. కేసీఆర్ కాకపోతే కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.